గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 746 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 49,831 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లో మనకు మూమెంట్ కనుక చూసుకుంటే లోయెస్ట్ లో వచ్చేసి 49,785, హైయెస్ట్ వచ్చేసి 50,395. యాక్చువల్లీ మనం ట్రేడ్ సెటప్ ఏం చెప్పాము, ఫస్ట్ 15 మినిట్స్ క్యాన్ ఒక బులిష్ క్యాన్ వచ్చిన తర్వాత మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి, మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పాను. బట్ ఈ రోజు మార్కెట్ అయితే ఆల్ ఆఫ్ ద సడన్ మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అయింది. సో మనం చెప్పిన స్ట్రాటజీ, మనం చెప్పిన ట్రేడ్ సెటప్ బట్టి ఈరోజు అయితే మనకైతే స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో దాని తర్వాత నేను మార్కెట్లో కౌచుకొని స్ట్రాటజీ యూస్ చేసి మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఇంకా ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా అయితే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. సో యాక్చువల్లీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకు నాకు ఈరోజు లాస్ వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మీరు ముందుగా అబ్జర్వ్ చేస్తే మనం వన్ డే క్యాన్ చూస్తే మండే క్యాన్లో మనకి ఏమని చెప్పింది ఫ్రెండ్స్, మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందంటే మార్కెట్‌లో ఒక కైండ్ ఆఫ్ రికవరీ అయితే మార్కెట్‌లో కనిపించింది. ఒక కైండ్ ఆఫ్ హింట్ కూడా ఇచ్చిందనమాట, మార్కెట్ ఇంక కంప్లీట్‌గా పైకి వెళ్తదని. సో దాన్ని బేస్ చేసుకున్నాను. యాక్చువల్లీ మార్కెట్ అయితే హ్యూజ్‌గా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందనమాట. సో ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందో మార్కెట్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. ఆల్మోస్ట్ ఆల్ బయర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి మార్కెట్ పైకి పంపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదే విధంగా ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో వెయిట్ చేసిన తర్వాత దెన్ కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాననమాట. సో ఎప్పుడైతే అలా కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నానో మార్కెట్‌లో అయితే స్టాప్ లాస్ అయితే నాది ట్రిగ్గర్ అయింది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన తర్వాత మార్కెట్ అనేది రివర్సల్ అయింది. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చినా సరే నాకు ఇంకా ఎప్పుడైతే ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఈ క్యాండిల్ వచ్చిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. ఎందుకంటే మార్కెట్‌లో ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అనే ఒక క్లియర్ రిజెక్షన్ ఇచ్చిందో అట్ ద సేమ్ టైమ్ ఈ క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ ఇఫ్ బయర్స్ ఆర్ యాక్టివ్, సో మార్కెట్ అనేది ఈ లెవెల్ వరకు రావాలి. సో ఈ లెవెల్ వరకు రాలేదనమాట. ఎప్పుడైతే బయర్స్ ఈ లెవెల్ వరకు రాలేదో మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఫాలో అవుతుందని. సో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అయిందో నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఇంకో 15 మినిట్స్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. ఎప్పుడైతే ఇంకో 15 మినిట్స్ స్కాన్‌లో ఇక్కడ ఒక ఒక ఇండిసిషన్ క్యాండిల్ వచ్చిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్‌లోని ఓకే, ఇంకా మార్కెట్‌లో ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అబ్జర్వ్ చేశాననమాట. అప్పుడు నేను మళ్ళీ ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఈరోజైతే ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగిందని చెప్పాలి. సో రేపు ఇదే ర్యాలీ కంటిన్యూ అవుతుందా? లేకపోతే ఎక్స్‌పైరీ డే కాబట్టి ఏమైనా సైడ్ వేస్ అయ్యి మార్కెట్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే, సో రేపైతే 100% మార్కెట్ అయితే ఒక మంచి మొమెంటమ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు ఎక్స్‌పైరీ డేలో ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే ఉండబోతుంది. సో అది ఎటువైపు ఉండబోతుంది అనేది క్లియర్‌గా చెప్తా చూడండి. ముందుగా మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ మల్టిపుల్ రిజెక్షన్స్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్‌లో ఉందన్నమాట. చూద్దాం ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ అనేది బ్రేక్‌ఔట్ అవుతదో మార్కెట్ హ్యూజ్‌గా గ్యాప్ డౌన్ అయ్యి ఒక 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ స్కాన్‌లో వచ్చిందనుకోండి, మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్ గనుక ఒక ఒక ఫస్ట్ 15 ఒక గ్యాప్ అప్ గాని లేదంటే ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఒక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్ క్యాండిల్‌గా వచ్చిందనుకోండి, మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్‌లోని రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్టింగ్ లెవెల్‌లో ఉందన్నమాట మార్కెట్. సో దీన్ని బేసిస్‌గా మనకు ట్రేడ్ సెటప్ అని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ రేపు ట్రేడ్ సెటప్ చెప్పాను కదా ఫ్రెండ్స్, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే రేపైతే ఒక వన్ సైడ్ మొమెంటమ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మల్టిపుల్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్‌లో అయితే పాస్ట్ ఒక 7 డేస్ నుంచి మార్కెట్ అయితే కన్సల్టేషన్ అయితే అవుతుంది. సో దీనికి స్వస్తి నాకు తెలిసి ఈ వీక్ జరగకపోవచ్చు. నెక్స్ట్ వీకే దీని నుంచి బయటికి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ దీని నుంచి ఎప్పుడైతే మార్కెట్ అనేది బయటకి వస్తదో అప్పుడైతే బయర్స్ అనేవాళ్ళు కొంచెం యాక్టివ్‌గా ఉండండి. యాక్చువల్ అయితే నేను సెల్లర్స్ కొంచెం డామినేషన్ ఎక్కువుంది. సో అందుకని ఇంకా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ మన ఫేవర్‌లో అయితే లేదు. మార్కెట్ అయితే చూసారా? మార్కెట్ ఫాల్ అయ్యి, రికవర్ అయ్యి, మళ్ళీ ఫాల్ అయ్యి, రికవర్ అయ్యి, మళ్ళీ ఫాల్ అవుతుంది. సో ఫాల్ అయ్యే సైన్ కనిపిస్తుంది గానీ, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్టింగ్ లెవెల్ ఉండడంతో సో ఇది బ్రేక్‌ఔట్ అయ్యి కిందకి వెళ్తుందా? లేదంటే ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తుందా? అనేది మనం చూద్దాం రేపటి వీడియోలో. మన వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.